గోల్డ్ ఈస్ నాట్ వెల్త్ క్రియేటర్. చాలామంది ఇండియాలో ఒక స్ట్రాంగ్ బిలీఫ్లో ఉంటారు. గోల్డ్ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గోల్డ్ కొనేస్తే లైఫ్ సెక్యూర్, గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే పోతుంది. కానీ నేను స్ట్రైట్గా చెప్తా, గోల్డ్ మిమ్మల్ని రిచ్ చేయదు, గోల్డ్ మిమ్మల్ని ఓన్లీ ప్రొటెక్ట్ చేస్తుంది. గోల్డ్ అంటే అసెట్ కాదు, స్టోర్ ఆఫ్ వాల్యూ. మీనింగ్ ఏంటంటే మనీ వాల్యూ తగ్గితే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది, కానీ గోల్డ్ ఇట్ సెల్ఫ్ వెల్త్ క్రియేట్ చేయదు. ఇప్పుడు ఇండియా కాంటెక్స్ట్లో చూసుకుంటే, ఇండియాలో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కన్నా ఒక ఎమోషన్, ఒక ట్రెడిషన్, ఒక డెకరేషన్ లాగా ఎక్కువ చూస్తారు. వెడ్డింగ్స్లో కొనేదానికి, ఫెస్టివల్స్లో కొంటారు. స్టేటస్ ఆఫ్ సింబల్గా చూసేది కూడా ఎక్కువ ఇండియాలో గోల్డ్ని. సో చాలామంది గోల్డ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు, కానీ యాక్చువల్గా అది కన్సప్షన్ ప్లస్ సేఫ్టీ మిక్స్ అని చెప్పచ్చు. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, అసలు గోల్డ్ యావరేజ్గా ఎంత పర్సెంట్ రిటర్న్ ఇస్తుందో మీకు తెలుసా యాన్యువల్లీ? ఈ మధ్యన మనం లాస్ట్ ఒక 1-2 ఇయర్స్లో చూసింది ఏంటంటే, అది ఒక ఓవర్ హైప్. రీసెంట్ గ్లోబల్ సిచ్యువేషన్స్ వల్ల ఆ విధంగా అది ఇంక్రీస్ అయింది. బట్ యావరేజ్ మీద లాంగ్ టర్మ్లో చూసుకుంటే గోల్డ్ ఇచ్చే రిటర్న్ 6-8%. ఎస్, కొన్ని ఇయర్స్లో అయితే 20% ప్లస్ కూడా జంప్ అయింది, కొన్ని ఇయర్స్లో జీరోలో ఉంది, సమ్ ఇయర్స్ నెగిటివ్లో కూడా ఉంది. సో కన్సిస్టెంట్గా గ్రోత్ పెరుగుదు. ఇప్పుడు కంపేర్ చేయాలంటే గోల్డ్ వర్సెస్ ఇన్ఫ్లేషన్ 5-7% ఉంది, గోల్డ్ రిటర్న్ 6-8% వరకు ఉంది. మీనింగ్ గోల్డ్ జస్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది, కానీ వెల్త్ క్రియేట్ చేయదు. అందుకే గోల్డ్ని ఎందుకు కొంటారంటే, ఎక్కువగా కూడా గోల్డ్ అనేది ఒక మంచి అసెట్గా ట్రీట్ చేస్తారు ఇండియాలో. కానీ అది ఎందుకు కొంటున్నారంటే, క్యాష్ బదులు గోల్డ్ పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakhs ఉంది, ఆ 5 lakhsని మీరు క్యాష్గా పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ అది డిప్రిషియేట్ అవుతూ పోతుంది. అదే గోల్డ్గా పెట్టుకుంటే ఒక 6%, 8% అలా యావరేజ్ రిటర్న్ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ అది బీట్ చేస్తుంది. అంటే మీ 5 lakhs అనేది తగ్గకుండా ఏదో కొంచెంగా పెరుగుతూ పోతుంది. మీనింగ్ గోల్డ్ జస్ట్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది అని. వెల్త్ క్రియేట్ చేయడానికి అదొక ఇంపార్టెంట్ అండ్ మెయిన్ టూల్ కాదు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, రీసెంట్ ఇయర్స్లో గోల్డ్ చాలా ఫాస్ట్గా పెరిగింది కదా, గోల్డ్లో ఎందుకు అప్పుడు వెల్త్ క్రియేట్ చేయడానికి కాదు అంటున్నారంటే, గోల్డ్ ఒక స్ట్రాంగ్ అసెట్ కాబట్టే కదా పెరిగింది అని మీరు అందరూ కూడా అనుకోవచ్చు. గోల్డ్ ఒక స్ట్రాంగ్, కానీ రియాలిటీ ఏంటంటే వరల్డ్లో ప్రాబ్లమ్స్ పెరిగాయి కాబట్టి పెరిగింది. రీసెంట్ ట్రిగర్స్ అంటే కోవిడ్ క్రైసిస్, మనీ ప్రింటింగ్ హ్యూజ్గా జరిగింది, వార్ ఫియర్స్ అంటే US-Iran వార్, రష్యా వార్ కూడా, రష్యా-యుక్రెయిన్ వార్, గ్లోబల్ అన్సర్టనిటీ, ఇవన్నీ కలిసి ఇన్వెస్టర్స్ ఫియర్లో గోల్డ్ కొన్నారు. డిమాండ్ పెరిగింది, ప్రైస్ పెరిగింది. సో ట్రూత్ ఏంటంటే, గోల్డ్ పెరిగింది బికాస్ ఆఫ్ వరల్డ్ అన్స్టేబుల్ వల్ల, నాట్ బికాస్ గోల్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అని. ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, చాలామంది ఎప్పుడు గోల్డ్ అంటే ఆల్వేస్ అప్. రియాలిటీ గోల్డ్ లాంగ్ పీరియడ్స్లో చాలా సంవత్సరాల పాటు సైడ్ వేస్లో ఉన్న సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్స్, కొన్ని ఇయర్స్లో గోల్డ్ ఆల్మోస్ట్ మూవే అవ్వలేదు. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే రియల్ రిటర్న్ జీరో కూడా ఉంది. ఇప్పుడు ఇంకో స్ట్రాంగ్ పాయింట్, గోల్డ్ ప్రొడక్టివ్ అసెట్ కాదు. ఎందుకంటే, ఇది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, గోల్డ్ ఏం ప్రొడ్యూస్ చేయదు, ఇన్కమ్ జనరేట్ చేయదు, గ్రోత్ క్రియేట్ చేయదు, అది జస్ట్ ఎగ్జిస్ట్ అవుతుందంటే. ఇప్పుడు రియల్ ఎస్టేట్తో కంపేర్ చేద్దాం గోల్డ్ని. రియల్ ఎస్టేట్లో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేశారంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, రెంట్ జనరేట్ అవుతుంది, డెవలప్మెంట్ వల్ల వాల్యూ మల్టిపుల్ అవ్వచ్చు. అదే గోల్డ్ చూసుకుంటే ఏం ప్రొడ్యూస్ చేయదు, ఏం క్రియేట్ కూడా చేయదు, ఓన్లీ స్టోర్ అవుతుంది, ఫ్యాషన్స్కి వాడుకోవచ్చు. సో లాజిక్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ జనరేట్ చేస్తుంది అండ్ ఇన్కమ్ కూడా. గోల్డ్ అనేది ఓన్లీ ప్రొటెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, గోల్డ్ మనకి ఇవాళ అర్జెంట్గా డబ్బులు కావాలి అంటే ఇమీడియట్గా ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ అనేది చాలా ఈజీ. అంటే ఇమీడియట్గా మనం ప్లెడ్జ్ చేసుకోవాలనుకుంటే ఏ బ్యాంక్కి వెళ్ళినా, NBFCs ఎవరైనా కూడా దాన్ని ప్లెడ్జ్ చేసుకొని మనకి డబ్బులు అనేది ఇస్తారు. అది వేరే అసెట్స్తో చాలా కష్టం. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, పర్ఫెక్టా అని? రియల్ ఎస్టేట్ కూడా పర్ఫెక్ట్ కాదు. అంటే దాంట్లో కూడా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ అనేవి ఉంటాయి. లిక్విడిటీ ప్రాబ్లం, లీగల్ ఇష్యూస్, బిగ్ క్యాపిటల్ నీడెడ్. అంటే ఒక గోల్డ్ని మనం చాలా తక్కువ అమౌంట్ కూడా కొనొచ్చు. ఒక 10,000 కావాలన్నా, ఒక 50,000కి, 1 lakh ఎలాగైనా. అది రియల్ ఎస్టేట్లో ఆ ఛాన్స్ మనకు లేదు. 50,000, 1 lakh మనకి ఇవాళ ఏం దొరికే పరిస్థితి లేదు రియల్ ఎస్టేట్లో. సో రెండిటికి కూడా ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, గోల్డ్కి, రియల్ ఎస్టేట్కి. గోల్డ్ని ఎప్పుడు యూజ్ చేయాలంటే అన్సర్టనిటీ ఎక్కువ ఉన్నప్పుడు, ఇన్ఫ్లేషన్ హైగా వెళ్తున్నప్పుడు, సేఫ్టీ మనకు కావాలనుకుంటే, అంటే తప్పకుండా గోల్డ్ కూడా ఉండాలి. అంటే అదొక సేఫ్టీ టూల్. సో గోల్డ్ ఎందుకు పనికిరాదంటే, ఫాస్ట్ గ్రోత్ అండ్ వెల్త్ క్రియేషన్కి గోల్డ్ అంతగా పనికిరాదు. ఇప్పుడు సపోజ్ ఒకరు ఫుల్ మనీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకుంటే 10-15 years తర్వాత మనీ సేఫ్ ఉండొచ్చు, కానీ గ్రోత్ లిమిటెడ్గా ఉంటుంది. ఇంకో పర్సన్ స్మార్ట్గా డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్లో కూడా కావచ్చు, లైక్ స్టాక్ మార్కెట్స్, వేరే ఏదైనా. సేఫ్టీ అండ్ గ్రోత్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి? గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన అతని దగ్గర ఓన్లీ క్యాష్ అండ్ సేఫ్గా ఉన్నారు.
అదే కొంచెం స్మార్ట్గా డైవర్సిఫై ఇన్వెస్ట్ చేసిన అతను ఇవాళ కొంచెం మంచి సిచ్యువేషన్లో ఉంటారు 100%. కరెక్ట్ అప్రోచ్ అసలు ఏంటంటే ఒక పర్సన్ మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉన్న అసెట్లో 10-20% మ్యాక్సిమం గోల్డ్ హోల్డ్ చేయొచ్చు అంతే. రెస్ట్ అనేది వేరే గ్రోయింగ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్ కావచ్చు, వేరే ఏదైనా గ్రోయింగ్ అసెట్స్ ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తే గ్రోత్ అనేది కనిపిస్తుందో అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని నేను మొత్తం గోల్డే కొంటానంటే అది ఒక క్యాష్ అసెట్గానే మిగిలిపోతుంది తప్ప గ్రోత్ అనేది లైఫ్లో ప్రొలాంగ్డ్గా ఉంటుందని మనం ఎప్పుడు కూడా కన్ఫామ్గా చెప్పలేం. ఇప్పుడు ఫైనల్గా ఒక స్ట్రాంగ్ రియాలిటీ చూస్తే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే రిచ్ అవ్వడం చాలా కష్టం, కానీ గోల్డ్ లేకుండా క్రైసిస్లో సర్వే అవ్వడం కూడా చాలా కష్టమే. గోల్డ్ ఉండాలి, కానీ గోల్డ్లోనే మొత్తం ఉండడం తప్పు. ఎన్లో ఒక 2 లైన్స్ గుర్తుపెట్టుకోండి. గోల్డ్ వెల్త్ క్రియేట్ చేయదు, కానీ వెల్త్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఫియర్లో గోల్డ్ కొనడం చాలా ఈజీ, కానీ అండర్స్టాండింగ్తో ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్. సో ఇండియాలో గోల్డ్ని ఓవర్ వాల్యూ చేసి చూస్తున్నారు, కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ గోల్డ్ని కరెక్ట్ రోల్లో యూజ్ చేస్తున్నారు కూడా. ఒక హీరో లాగా చూడకూడదు గోల్డ్ని, ఒక సపోర్ట్ లాగా చూడాలి. ఫైనల్ సింపుల్ ఏంటంటే గోల్డ్ అంటే సేఫ్టీ, రియల్ ఎస్టేట్ అంటే గ్రోత్ అండ్ అసెట్. బ్యాలెన్స్ ఎవరిదంటే స్మార్ట్ మనీ. బ్యాలెన్స్తో ఇన్వెస్ట్ చేస్తే మీరు స్మార్ట్ మనీ చూడొచ్చు లైఫ్లో.